దావోస్కి త్వరలో సమావేశాలు, పెట్టుబడుల ఆకర్షణ అని దయచేసి రాయొద్దు ఏ పత్రికలు ఏ టీవీలు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు, తెలంగాణకి సంబంధించి రాసుకుంటే అభ్యంతరం లేదు, ఎందుకంటే వాళ్ళు క్రిందటిసారి కాస్త పెట్టుబడులు వచ్చినాయి. సరే, జగన్ ఉన్నప్పుడు దావోస్ పోయినప్పుడు ఫస్ట్ ట్రిప్ వెళ్ళగానే సీన్ ఏమర్థమైంది, మనోళ్లతో అక్కడ ఒప్పందాలు తప్పించి విదేశాల వాళ్ళు వచ్చి అక్కడేమి గబక్కని రాసి ఇచ్చేయడానికి ఎవ్వడో సిద్ధంగా లేడు. ఓ రకంగా చెప్పాలంటే బడా పారిశ్రామికవేత్తలు, బడా రాజకీయ నాయకులు ఏ భేషజాలు లేకుండా, అంటే ఒక తమకుండేటటువంటి సెక్యూరిటీ ఈ గందరగోళం లేకుండా కూల్గా జరుపుకుని వెళ్ళేటటువంటి ఒక కార్యక్రమం. అంటే కాసేపు 2-3 రోజులు రిలాక్స్ అక్కడ, అందుకోసం వెళ్తున్నారు. ఆ దావోస్ పెట్టుబడులు ఎప్పుడో పోయినాయి, 100కి 90% వీక్ అయిపోయింది. అదొక జస్ట్ ఇప్పుడు మన సంక్రాంతి ఈవెంట్స్ టైపులో ఒక ఈవెంట్ అనమాట, బిజినెస్ ఈవెంట్. బిజినెస్ పెద్దలందరూ పెద్దోళ్ళందరూ కూర్చుని మామూలు కుర్చీలో కూర్చుని మామూలు సరదాగా భోజనం చేసేస్తే వివిధ దేశాల భోజనాలు చేసేసి పోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తారు, లోకేష్ గారు వెళ్తారు, భరత్ గారు వెళ్తారు, అందరూ వెళ్తారు. క్రిందటిసారి పైసా పెట్టుబడి రాలేదు. అప్పుడు ఏమని చెప్పారు, ఇది పెట్టుబడులకి సంబంధించినటువంటి గేట్వే, ఇక్కడ ప్రచారం చేసుకుంటాం, అంటే ఒక స్టాల్ లాగా పెడతాం మనం, అక్కడ మనం అందరికీ చెప్పుకుంటాం, ఆ తర్వాత పెట్టుబడులు వస్తాయి అని చెప్పుకొచ్చారనమాట. కాబట్టి దావోస్లో ఇప్పుడు మనం రాసేసి రేపొద్దున అయితే మనకి ఇక్కడ అభిమానం ఎక్కువ కాబట్టి రాసేస్తాం, ఆ తర్వాత ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కథ మారుతుంది.